రాజుని సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రకటించారు. ఇక కురుసింహాసనానికి రాజు ధృతరాష్ట్ర మహారాజు అని ప్రకటించబోతుంటే విదురుడు అడ్డుకున్నాడు. నేత్రహీనుడైన ధృతరాష్ట్రుడిని రాజ్యానికి రాజుగా ప్రకటించరాదు, అది రాజ్యానికి మంచిది కాదు అంటాడు. ఒక రాజు రాజ్యంలో ప్రజలందరినీ దగ్గరగా ఉండి చూస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసుకోవడం రాజు యొక్క కర్తవ్యం. నేత్రహీనుడైన ధృతరాష్ట్రుడు ఇవన్నీ చేయలేడు అంటాడు. ధృతరాష్ట్రుడిని రాజుగా ప్రకటించడం రాజ్యానికి మంచిది కాదు అంటాడు. ఇప్పటి వరకు ఈ రాజ్యానికి నేనే రాజుని అనుకున్న ధృతరాష్ట్రుడు విదురుడు మాట్లాడిన మాటలకు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు. కురుసింహాసనానికి రాజు అవ్వాలి అనుకున్న ధృతరాష్ట్రుడి కోరికలు అన్నీ ఒక్కసారిగా కోపం, క్రోధం, బాధ ఇవన్నీ కన్నీళ్ల రూపంలో నేలను తాకాయి. ధృతరాష్ట్రుడు సభ నుండి వెళ్లిపోయాడు. సత్యవతి దేవి, భీష్ముడు ఒక నిర్ణయం తీసుకొని పాండురాజుకి కిరీటం ఇచ్చి పాండురాజుని కురుసింహాసనానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. తర్వాత భీష్ముడు పాండురాజుకి కూడా వివాహం వయసు వచ్చింది. పాండురాజుకి కూడా వివాహం